నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. ఎండలను లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఒకే ఒక్కసారి అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే ఆయన అధికార ఆశలు ఎంత మేరకు ఉన్నాయో తెలియదు, కానీ ఆయన సామాజిక వర్గానికి చెందిన కాపు నేతలు మాత్రం చాలా పెద్ద ఆశలే పెట్టుకుంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని వారు అనుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా 21 సీట్లకే పరిమితమయ్యారు. దీంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. పవన్ నిర్ణయంపై కాపు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌండ్ రియాలిటీ తెలియడంతో వారు శాంతించారు. ఒంటరిగా జనసేన పోటీ చేస్తే అధికారం సంగతి దేవుడెరుగు, పవన్ ఎమ్మెల్యేగా గెలవడం కష్టంగా మారుతుందని అర్థం చేసుకున్నారు. పైగా ఓట్లు చీలి మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని కూడా అంచనా వేశారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే జనసేన రాజకీయ జీవితం కూడా పూర్తిగా ఇబ్బందులలో పడుతుందని కూడా భావిస్తున్నారు. దాంతో పవన్ రూటే కరెక్ట్ అని ఇప్పటికీ ఒక అవగాహనకు వచ్చారు. బలమైన టీడీపీతో పొత్తుంటే ఆ పార్టీని ఒడ్డున పడేయడంతో పాటు జనసేనకు కూడా అధికారం దక్కుతుందని నమ్ముతున్నారు. కాపు పెద్దలకు ఇప్పుడు మరో డౌట్ వస్తుంది. టీడీపీ అధికారంలోకి వస్తే జనసేనకు ఇచ్చే పవర్ ఏంటి అనేది. ఇదే విషయంపై ఇటీవల కాపు నేత మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కూటమి అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ కోరారు. కానీ జనసేనకి పొత్తులో వచ్చిన సీట్లు చూసిన తర్వాత సీఎం ఆశలైతే లేవని అంటున్నారు. లేటెస్ట్ గా జోగయ్య కొత్త రకం డిమాండ్ తో ముందుకు వచ్చారు. పవన్ ని హోమ్ మినిస్టర్ గా చూడాలని అనుకుంటున్నారు. అది కూడా డిప్యూటీ సీఎం హోదాతో. అంటే బాబు సీఎం అయితే పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. పైగా అత్యంత కీలకమైన హోంశాఖ ఆయనకు దక్కాలి. ఇది జోగయ్య డిమాండ్. దీనికి ఆయన జనసేన అధినేతకు ఒక లేఖ రూపంలో రాశారు కూడా. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పాలని కోరుతున్నారు. ఎన్నికల సభలలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పవన్ ని డిప్యూటీ సీఎం చేస్తామని, అలాగే హోం మంత్రిత్వ శాఖతో గౌరవం ఇస్తామని చంద్రబాబు ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వాలని జోగయ్య కోరుకుంటున్నారు. అదే జరిగితే కాపు ఓట్లు అన్ని గంపగుత్తగా టీడీపీ కూటమి వైపు టర్న్ అవుతాయని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో చూస్తే వైసీపీకి 51% ఓట్లు షేర్ వచ్చిందని, అందులో బీసీలు 20%, ఎస్సీ ఎస్టీలు 16%, కాపులు 8%, రెడ్లు 5%, ఇతర వర్గాలు 2% ఓట్లు వేస్తే ఆ నెంబర్ వచ్చిందని జోగయ్య విశ్లేషించారు. ఇక 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గోదావరి జిల్లాలో సాగిన తర్వాత కాపుల ఓట్లు వైసీపీకి 8% నుంచి 5%కి తగ్గిపోయింది అంటున్నారు. ఇక 51% ఓటు షేర్ అప్పట్లో వచ్చినా ఇప్పుడు అది కాస్త 46%గా వైసీపీకి ఉందని, కూటమి ఓటు షేరు 54కి పెరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాపుల ఓట్లు కూటమికి టర్న్ కావాలంటే పవన్ కి హోంశాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో పవన్ ది నెంబర్ 2 ర్యాంక్ ఉండాలని ఆ హామీలు ఎన్నికల ప్రచారంలోనే బాబు అనౌన్స్ చేస్తే కాపులు మొత్తం టర్న్ అవుతారని ఆయన చెప్తున్నారు. మరి దీని మీద టీడీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.